హోమాలు యాగాలు చేసి దేవుడికి మొక్కితే రైతుల కష్టాలు తీరవని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వరుణ యాగాలు చేస్తే కాంగ్రెస్ వాళ్లకు పుణ్యం వస్తుంది కానీ రైతులకు నీరు రావన్నారు. నంది మేడారంలోని నంది పంప్ హౌస్ను పరిశీలించిన ఈశ్వర్ రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని సరఫరా ప్రారంభించాలని సూచించారు. ప్రారంభం చెయ్యట్లేదు. నిన్న కరీంనగర్కి వచ్చిండు ఆయన నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఏదో చెప్పనట్టు నీళ్లు లేవు, కరువు వచ్చింది అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో మా ధర్మపురి మంత్రి గారేమో నిన్న హోమం చేసిండు. ఏం హోమం అంటే వరుణ హోమం చేసిండు. మొన్ననేమో చొప్పదండి ఎమ్మెల్యే గారు వరుణ హోమం చేసిండు. ఇది చూస్తే మాకు నవ్వొస్తుంది. దేవుణ్ణి మొక్కడం, హోమాలు చేయడం ఏం తప్పు కాదు. హోమాలు చేయొచ్చు, దేవుణ్ణి మొక్కచ్చు, కానీ తాళం చేతులు మీ చేతుల్లో ఉన్నాయి కదా. కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయండి, నీళ్ళు వస్తాయని వదికు చెప్తుంటే దేవుని దగ్గరికి పోయి దండబెట్టుడేంది? దండబెట్టుడు తప్పని నేను అంటలేను. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హోమాలు చేయడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది కావచ్చు, కానీ నీళ్లు రావు కదా. నీళ్లు పుష్కలంగా ఈ రోజు సముద్రంలో పడిపోతున్నాయి. 100 టీఎంసీల నీళ్లు ఇప్పటికే వెళ్ళిపోయినాయి. ఇప్పటికి రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. రోజు 3 టీఎంసీల నీళ్లు తోడే అవకాశం ఉన్నదని చెప్పినప్పటికీ కూడా మేము, మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మరి మా నాయకులందరూ మొర్రో అని మొత్తుకుంటే కూడా మీరు పంపులాన్ చేయకుండా వరుణ యాగం చేయడంలో అర్థమేందో మరి మంత్రి గారు చెప్పాలి.